హలో గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ లిఖిత్. చెన్నై నుంచి మైసూర్ వచ్చినాము. మైసూర్ నుంచి మన కేరళ ట్రిప్ ఏదైతుందో మెయిన్ ఈ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి వాయనాడ్ వెళ్తాం నెక్స్ట్. చూస్తున్నారు కదా మైసూర్ రైల్వే స్టేషన్ ఎంత బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట. వైబ్ వచ్చేస్తుంది మనం ఇక్కడ ఎంటర్ కాగానే. సో చలో మన ట్రిప్ ని అయితే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నుంచి ప్యాలెస్ కి వెళ్ళిపోదాం. ప్యాలెస్ నుంచి నెక్స్ట్ అయిపోయిన తర్వాత వాయనాడ్కి జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చలో కంటిన్యూ చేద్దాం. మనం అయితే జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చినాము. ఇంకొక నేమ్ వచ్చేసి జగన్మోహన్ ప్యాలెస్ అంటారు అనమాట. అప్పట్లో రాయల్ కింగ్స్ వాళ్ళ ప్యాలెస్, దీన్ని ఆర్ట్ గ్యాలరీ కింద మార్చినారు. ఇక్కడ వచ్చేసి మన తెలుగు పెయింటర్ ఆర్టిస్ట్ అయిన రాజరవి వర్మ పెయింటింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. రామాయణం మహాభారతానికి సంబంధించిన. ఇంకొకటి టిప్పు సుల్తాన్కి బ్రిటిషర్స్కి అయిన వార్ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే ఇది పెయింటింగ్ ఆన్ రైస్ గ్రైన్స్ అన్నమాట. లోపల పెట్టి ఉంచినారు. కాకపోతే వీడియోగ్రఫీ లోపల నాట్ అలౌడ్ అండి. నేను కష్టపడి తీసిన ఎట్లో కట్లా మేనేజ్ చేసి. సో మీకు మొత్తం చూపియాలి ఎట్లా అని చెప్పేసి మొత్తం వీడియో అయితే క్లియర్ గా తీసేసిన. లోపల 2-3 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎలోయే లేదు అసలుకి, ఫొటోస్ తీయనీయకుండా. వాళ్ళు లేనప్పుడు మేనేజ్ చేసుకొని జనాలు ఎవరు లేనప్పుడు మొత్తం వీడియో తీసిన అనమాట. మీరైతే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి, క్రేజీ ఉండబోతున్నాయి కేరళ వీడియోస్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వరకు మైసూర్ని ఎవరెవరైతే పాలించిరో రాజులు వాళ్ళందరు పెయింటింగ్స్ అనమాట ఇవి. ఇక్కడ సెంటర్ లో ఉన్న ఈ పెద్ద పెయింటింగ్ వచ్చేసి ఒడియార్ డైనాస్టీకి చెందిన ఒక కింగ్ యొక్క మ్యారేజ్ ఇమాజినరీ పెయింటింగ్ అనమాట. లైక్ ఇందులో ఒడియార్ డైనాస్టీ పీపుల్ అండ్ బ్రిటిషర్స్ ఉన్నారు. ఆ పెయింటింగ్ సెంటర్ లో ఉండే క్రేజీ ఉంది ఆ పెయింటింగ్, చాలా పెద్దది. ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫాక్ట్స్ అన్ని ఉన్నాయి అనమాట. పెయింటింగ్స్, మ్యూజిక్ ఐటమ్స్, ఇట్లా గ్లాస్ ఐటమ్స్, సోఫా సెట్స్ అన్ని ఉన్నాయి. లైక్ కింగ్ ప్యాలెస్ లో యూజ్ చేసిన థింగ్స్ అన్ని ఉన్నాయి అనమాట, బ్రిటిషర్స్ యూజ్ చేసినవి. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అన్ని ఆర్టిఫాక్ట్స్ అన్ని. సో ఇక్కడ చూసుకుంటే మన మైసూర్ రాయల్ కింగ్స్ యూజ్ చేసినవి, బ్రిటిషర్స్ యూజ్ చేసినవి ఫర్నిచర్ మెటీరియల్ మొత్తం ఉందన్నమాట. సోఫా సెట్స్, వాల్ కి ఇట్లా తగిలించుకునే మిర్రర్ సెట్స్ కానీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. మొత్తం కబోర్డ్స్ మొత్తం వుడెన్ తోనే అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి, రాయల్ గా ఉంటుంది వుడెన్ తో. ఇక్కడ స్టెప్స్ పక్కన చూసుకుంటే రాజరవి వర్మ యొక్క ఫోటో ఉందన్నమాట. ఫోటో అండ్ పెయింటింగ్, తన పెయింటింగ్ తనే వేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి అరౌండ్ 2000+ పెయింటింగ్స్ ఉన్నాయి, ఆల్ సిచ్యువేషన్ బేస్డ్. ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి రాజరవి వర్మ వేసినవి. ఇట్స్ ఎ గ్రేట్ పెయింటర్, మన ఇండియన్ పెయింటర్ అన్నమాట. సో చూసుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ రాజరవి వర్మ గీసిన రామాయణం మహాభారతం సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే లదాఖ్ ఉన్నాయి చూడండి, లదాఖ్ పెయింటింగ్స్, ఇమాజినరీ పెయింటింగ్స్ అన్నమాట ఇవన్నీ.
ఇదేమో రాధా అండ్ కృష్ణ ఇద్దరు కలిసి ఉన్న ఇమాజినరీ పెయింటింగ్ అన్నమాట చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. లైక్ స్మాల్ స్టాచ్యూస్, పల్లకీస్ అవన్నీ ఉన్నాయి. మేడ్ ఆఫ్ మార్బుల్ అండ్ ట్రంక్స్. చూసుకుంటే ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి సిచ్యువేషన్ బేస్డ్. ఇవి వచ్చేసి డిఫరెంట్ షెల్స్ అన్నమాట. ఓషియన్ నుంచి డిఫరెంట్ షెల్స్. అండ్ ఇక్కడ చూసుకోండి మేడ్ ఆఫ్ ట్రంక్. ఇవన్నీ ట్రంక్తో చేసినారనమాట. ఇవేమో మొత్తం కాపర్ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి టెంప్టేషన్స్ ఆఫ్ బుద్ధ అన్నమాట, ఇమాజినరీ పెయింటింగ్. ఈ పెయింటింగ్ వచ్చేసి భువన వర్మ. ఇలాంటి కొన్ని రొమాంటిక్ పెయింటింగ్స్ భువన వర్మ గీసినవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇన్ ద ల్యాండ్స్ ఆఫ్ లవ్ అన్ నేమ్ తోని ఇది ఒక పిక్చర్. ఇక్కడ వచ్చేసి ఫిషర్ మ్యాన్ అండ్ ఫ్యామిలీ ఒక పిక్చర్. చూసుకుంటే మోర్ దాన్ 2000 పెయింటింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఈ ఆర్ట్ గ్యాలరీలో. క్రేజీ. ఇక్కడ చూసుకుంటే ఒడియార్ డైనాస్టిక్ చెందిన ఒక కింగ్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ ఒక డాటర్ ని లైక్ చేసిండు అనమాట. అది వచ్చి ఆఫర్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి. సో ఆ సిచ్యువేషన్ బేస్డ్ పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్ మీనింగ్ వచ్చేసి రాముడు సీతను కాపాడటానికి లంకకు వెళ్ళడానికి మధ్యలో సీ ఉంది కదా, దానికోసం వరుణదేవుడిని పర్మిషన్ అడిగితే వరుణదేవుడు ఒప్పుకోడు అనమాట. దాంతో కోపానికి గురైపోయి మన ఆగ్నేయ అస్త్రాన్ని తీసి మొత్తం సీ మొత్తం డ్రై చేసేస్తాడు. దాంతో వరుణదేవుడు వస్తాడు అనమాట. వరుణదేవుడు వచ్చి నన్ను క్షమించండి ఇట్లా తప్పైపోయిందని చెప్పి అంటే సరే అని చెప్పేసి వెపన్ని బ్యాగ్ తీసుకుంటాడు. తీసుకొని కంటిన్యూ అవుతాడు అనమాట. ఆ సిచ్యువేషన్ని ఇమాజినరీ చేసి పెయింటింగ్ వేసినారు. చూస్తున్నారు కదా ఎంత క్రేజీ ఉంది ఇమాజినరీ పెయింటింగ్. ఈ పెయింటింగ్ సిచ్యువేషన్ వచ్చేసి సీత యొక్క అపహరణ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయు అడ్డం పడితే జటాయు యొక్క వింగ్ని నరికేస్తాడు అనమాట. ఆ సిచ్యువేషను. ఈ పెయింటింగ్ వచ్చేసి కృష్ణ అండ్ బలరాము తన కోర్ట్ యార్డ్లో వాళ్ళ కోర్ట్ మెంబర్స్తోని కురుక్షేత్ర యుద్ధం గురించి డిస్కస్ చేసిన సిచ్యువేషన్. ఇదేమో గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్ అన్నమాట. పక్కన చూసుకుంటే లేడీ ఇన్ మూన్ లైట్. ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో చూడొచ్చు. ఇది వచ్చేసి అప్స్టేర్స్ లో పైన హాల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ ఆర్టిఫాక్ట్స్, ఇంకా గేమ్స్, డిఫరెంట్ చిన్న గేమ్స్ అవి ఉన్నాయి కదా ఏన్షియంట్ డేస్ లో. చూస్తున్నారు కదా మనకు చెస్ ఎట్లానో ఆ టైప్ లో డిఫరెంట్ ఉన్నాయి. నేమ్స్ ఏం మెన్షన్ చేయలే. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట పైన ఫ్లోర్ లో. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. లైక్ గిటారు, వాయిలిన్స్ అవన్నీ ఏన్షియంట్ డేస్ లో ఏమేమి యూజ్ చేసినారో డిఫరెంట్ మోడల్స్ చూడొచ్చు. అసలు ఎక్కడా కూడా మొబైల్ ఎలో లేదు, ఫోటోగ్రఫీ ఎలో లేదు. నేను జాగ్రత్తగా తీసుకున్నా మొత్తము. సో నా కష్టానికి మీరు ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో చూస్తున్నారు కదా అన్నీ చూపించిన, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసిన. మొత్తం వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మైసూరు ప్యాలెస్కి వెళ్ళబోతున్నాము, అది కూడా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి.
సో ఇప్పుడు చూసుకుంటే మేమైతే మైసూర్ ప్యాలెస్ లకు అయితే ఎంటర్ అయిపోయినాం. టికెట్ తీసుకోవాలి. ఫర్ అడల్ట్స్ వచ్చేసి 40 రూపీస్, బిలో 10 ఇయర్స్ వచ్చేసి 20 రూపీస్ ఏమో ఉంటది. ఇక్కడ చూస్తున్నారా క్లాక్ రూమ్ ఉంది, లగేజ్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పక్కన చూసుకుంటే ఒక టెంపుల్ అయితే ఉంది. మనకి ప్యాలెస్ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మాత్రం శ్వేత వరాహ స్వామి టెంపుల్. సో చలో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. వరకు చూసిన పిక్చర్స్ అండ్ పెయింటింగ్స్ వచ్చేసి ఒడియా డైనాసిటీకి చెందిన కింగ్స్ అండ్ క్వీన్స్ అండ్ సమ్ ఆఫ్ ది బ్రిటిషర్స్ ఇంపార్టెంట్ లీడర్స్ అండ్ వాళ్ళ వైఫ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే మనం వచ్చేసి ప్యాలెస్ లో ఉన్నాము. ఇప్పుడు ప్యాలెస్ లో ఫస్ట్ ఎంట్రీ కాగానే పెయింటింగ్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ఇన్విటేషన్స్ అండ్ మొమెంటోస్ అన్నమాట. మన రాయల్ ఫ్యామిలీ వాళ్ళ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కి ఎప్పుడైతే విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన మొమెంటోస్ అన్నమాట. ఇవన్నీ లైక్ ఇన్విటేషన్స్ అన్నమాట. మనకి ఇన్విటేషన్ కార్డ్స్ ఎట్లా ఇస్తారో అట్లా ఆ టైప్ లో వీళ్ళు అప్పుడు ఇట్లా ఇచ్చుకునే వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి సిల్వర్ మిర్రర్ అండ్ సిల్వర్ చైర్ అన్నమాట. వీటి ఫినిషింగ్ వచ్చేసి సిల్వర్ తో చేసి ఉంచినారు. చాలా బాగున్నాయి. కానీ రాయల్ కింగ్స్ అంటే రాయల్నెస్, ఆ రాయల్నెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు కదా.
ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి గోల్డెన్ అంబారీ అన్నమాట. గోల్డెన్ చారియట్ అని కూడా పిలవచ్చు. ఇది వచ్చేసి 750 కిలోగ్రామ్స్ ఉంది. దీనికి యూజ్ చేసిన గోల్డ్ వచ్చేసి 80 kgs వరకు యూజ్ చేసినారు మొత్తం. ఇది యాక్చువల్ గా మన మైసూర్ వడియార్ డైనాసిటీ కింగ్ ఎట్ ప్రెసెంట్ కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే దసరా టైంలో అమ్మవారిని ఊరేగింపు ఉత్సవానికి యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ కోర్ట్యార్డ్ అనమాట. ఎక్కడైతే మెయిన్ డిస్కషన్స్ అన్నీ జరుగుతాయో కింగ్కి ఇంకా మినిస్టర్స్ అందరికీ, అది ఈ ప్లేసే అనమాట, మెయిన్ కోర్ట్యార్డ్ ప్లేస్. చూసినారు కదా ఎంత రాయల్గా ఉంది గోల్డెన్ థీమ్తోని. ఒడియార్ డైనాసిటీ కింగ్ క్వీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్కషన్స్ ఇక్కడే చేస్తారనమాట. సో సక్సెస్ఫుల్గా ప్యాలెస్ మొత్తం అయితే కవర్ చేసుకున్నాము. ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళిపోదాము. సో చలో కంటిన్యూ చేద్దాం. వీడియో ఎండ్ వరకు యూస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఇంకా ఉంది, ఎండ్ వరకు చూడండి. ఓకేనా? నేను నెక్స్ట్ ట్రిప్ గురించి అప్డేట్స్ వీడియో ఎండ్లో ఇస్తాను.